12/3/2025 సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. అంతకన్నా ముఖ్యంగా నిన్నటి రోజున చెప్పుకున్నటువంటి అంశాన్ని ఒకసారి స్పీడ్గా రివైజ్ చేద్దాం. కెనడా అధ్యక్షుడిగా మార్క్ కార్నీని ఎన్నికవడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోయ్ మాల్యా బాగ్చి గారు నియమించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు శక్తి యాప్ సహాయపడుతున్నట్లు నిన్నటి రోజున వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా భారతీయ తొలి ఏఐ మూవీగా నైషా అన్నిటి పత్రికలో కథనాలు రావడం జరిగింది. ఇంక ఈరోజు అంశాన్ని చూస్తే ఏపీలో ఎవరి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏర్పాటు చేశారు? సరైన ఆన్సర్ చూస్తే రాజీవ్ రంజన్ మిశ్రా గారు నిన్నటి రోజున ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణపై నివేదిక అందించడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఈరోజు పేపర్లో రావడం జరిగింది. మిగిలిన ఆప్షన్ ఒకసారి పరిశీలిస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీకి సంబంధించి చైర్పర్సన్గా అంతర్ సింగ్ ఆర్య గారు ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా గారు ప్రస్తుతం ఉన్నారు. మరో ప్రశ్న చూద్దాం. ఏ దేశం పిఎం మోడీ గారికి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అవార్డును ప్రకటించారు? సరైన ఆన్సర్ చూస్తే మారిషస్. ప్రస్తుతం పిఎం మోడీ గారు మారిషస్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ అవార్డును ఆయనకు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మారిషస్ పిఎం చూస్తే పిఎం గారు చూస్తే ప్రస్తుతము నవీన్ రామ్ గులాం గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా అధ్యక్షుడిగా ధరమ్ గోకుల్ గారు వ్యవహరిస్తున్నారు మారిషస్కి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2020-24 సంబంధించి ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశం ఏమిటి? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఉక్రెయిన్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఉక్రెయిన్ 2020-24 మధ్య కాలంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశంగా ఉన్నట్లు ఈరోజు పత్రికల్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సెకండ్ స్థానంలో భారత్ కలదు. ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం అత్యధిక కాలుష్యం గల నగరాల్లో ప్రథమ స్థానంలో నగరం ఏమిటి? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి బైర్నిహాట్, ఆప్షన్ సి గురుగ్రామ్, ఆప్షన్ డి భివాడి. ఇక సరైన ఆన్సర్ చూస్తే మేఘాలయలో ఉన్నటువంటి బైర్నిహాట్ అనే నగరం ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం మొదటి స్థానంలో కలదు. తర్వాత ఢిల్లీ ఉంది రెండవ స్థానంలో. అదేవిధంగా దేశాలు పరిశీలిస్తే చాద్ మొదటి స్థానంలో కలదు, బంగ్లాదేశ్ రెండో స్థానంలో కలదు, పాకిస్తాన్ మూడో స్థానంలో కలదు, ఇండియా ఐదో స్థానంలో కలదు దేశాల వారీగా చూస్తే. ఏ దేశం ప్రజా భద్రత కోసం రోబో గస్తీ కుక్కలను ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే చైనా ఇటీవల తన ప్రజా భద్రత కోసం రోబోటిక్ కుక్కలను ప్రవేశపెట్టడం జరిగింది.